మన టాపిక్ ఏంటి? 69వ కీర్తన 9వ వచనంలో ఏమన్నాడు? ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇల్లు అంటే ఏంటంట? భౌతిక సంబంధమైన మందిరం ఆయన ఇల్లే. సొలొమోను కట్టినటువంటి దేవుని యెరూషలేము పట్టణంలో ఆయన కట్టిన ఇల్లు దేవుని జగత్ ప్రసిద్ధమైనటువంటి మందిరము. అది దేవుని భూలోకంలో ఆయన వసించేటువంటి ఇల్లు. సంఘమంతగా కూడుకొని ఆరాధించడానికి మొరపెట్టుకోవడానికి కట్టినటువంటి భూలోక సంబంధమైన ఇల్లు. రెండవది పరలోకం కూడా ఆయన ఇల్లే. దేవునికి స్తోత్రం. పరలోకం కూడా ఆయన పరలోకంలో ఏళ్ళన దేదీప్యమానంగా మహిమ సింహాసనాసీనుడై ఉంటాడు. వేలాది కోట్లాది దూతగణములు ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ నిత్యము స్తుతిని అందుతున్నాడు. రాత్రనగా పగలనగా ఆయన స్తుతిని అందుతున్నట్లుగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. రాత్రనగా పగలనగా మానక స్తుతిస్తూ ఉన్నారంట. పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తున్నారు. మనం కూడా మానక ఏం చేయాలంటే దేవుని మానకుండా స్తుతించేవారుగా ఉండాలి. పరిశుద్ధుడని స్తుతించేవారుగా ఉండాలి. స్తుతుల పైన ఆయన ఆశ్రయుడు కాబట్టి మనం స్తుతించాలి. పరలోకం కూడా ఆయన మహిమ సింహాసనం, మహిమ ఇల్లు, పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి మనం చేర్చాలని ఆయన యొక్క తాపత్రయం. మూడో ఇల్లు ఏంటంటే మనమే ఆయన ఇల్లు అంట. ఏంటంట? హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనమే ఆయన ఇల్లు అని మాట్లాడుతున్నాం. ఆ వచనం చదవండి. మనమే ఆయన ఇల్లు, 3వ అధ్యాయము 5వ వచనం. ముందు చెప్పుకు సంగతులను సాక్షార్థముగా మోసే పరిచారకుడు ఏంటి దేవుని ఇంటి ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణను ఉత్సాహమును తుదమట్టు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన. దేవునికి స్తోత్రం. ఎవరంటే ఇల్లు? మనమే ఆయన ఇల్లు. ఎందుకంట ఈ ఇల్లు, ఇంట్లో ఎవరుంటారంట? కొరింథీ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా అని మాట్లాడుతున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగురా. దేవుని ఆలయం పాడు చేయమని ఆయన వారిని పాడు చేస్తారని మాట్లాడు. మీరు ఆ ఆలయమై ఉన్నారని. దేవుని ఇల్లు మనమే. దేవుని ఆలయం కూడా మనలో ఉండటానికి ఆయన మన ఆలయముగా క్రీస్తు ప్రభు వారు శిలువలో తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మనను ఆలయముగా మరలా నిర్మించింది. ఒక దినాన దేవుని ఇల్లుగా ఉన్నటువంటి మనుషుడు పతనమయ్యాడు కాబట్టి, నశించిపోయింది కాబట్టి, ఇల్లంతా కూడా చీకటిమయమైపోయింది కాబట్టి, ఆ ఇల్లు పాడైనందువలన, సాతానుకు నిలయమైనందువలన, దురాత్మకు నిలయమైనందువలన, లోక సంబంధ ఆశలన్నిటికీ నిలయమైనందువలన, నశించిపోయినందువలన, పాడైపోయినందువలన ఆ ఇంటికి కూర్చున్న ఆసక్తి దేవునికి భక్షిస్తుందంటే బాధకరంగా ఉంది, వేదనకరంగా ఉంది. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి కదా ఆ ఇంటిని బాగు చేయడానికి ఎన్ని దెబ్బలు తిన్నాడు. ఆ ఇంటిని మరలా ఆలయంగా పరిశుద్ధమైనదిగా వెలుగుతూ ఉండడానికి ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఆ ఇంటిని, భౌతిక సంబంధమైన ఇంటిని పడగొట్టి ఆత్మ సంబంధమైనవిగా ఆయన తిరిగి లేపి మనం ఆయన ఇల్లుగా ఆయన మార్చి వేసాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆలయంగా చేసుకున్నాడు. కాబట్టి ఇంటిని కూర్చున్న ఆసక్తి భక్షించడం అంటే బాధ కలిగించింది. ఆ బాధ కలిగించడానికి, ఆ ఇంటిని బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి పాపులుగా మారాడు. ఆ ఇల్లు పాపులు అంటే పాపాలతో నిండిపోయి ఉన్నాడు అన్నమాట. ఆ ఇల్లంతా పాపంతో నిండిపోయింది. అపవాది క్రియలను లయం చేయడానికి అపవాది ఈ లోకంలో ఉన్నాడు. దేవుని ఇల్లును పాడు చేస్తా ఉన్నాడు కాబట్టి అపవాది క్రియలను లయం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. లోక రక్షకుడుగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ప్రాణమిచ్చి మనం రక్షించాడు. ప్రియ ప్రభు ఇంటిని బాగు చేశాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళని గమనించండి. ఈ ఇల్లు పాడైంది అనుకోండి, ముగిస్తున్నాం. ఇల్లంతా పాడైంది. మనం ఎక్కడికో వెళ్ళొచ్చాం, ఇల్లంతా పాడైపోయింది. ఏం చేస్తాం కదా? మనం మరలా వచ్చాం కాబట్టి ఇల్లంతటిని మరలా చీపురుతో ఊడ్చి
ఏముంటుంది చాలా రోజులు ఆ ఇల్లు పాడైపోయిందంటే ఏంటో పట్టి ఉంటుంది కదా, బూజు పట్టి ఉంటుంది, ఆ మట్టి పట్టి ఉంటుంది కదా, అంత పాడైపోయి ఉంటుంది. మనం బాగు చేయాలంటే ఎంత శ్రమ తీసుకోవాలి, మరలా ఆ ఇంటిని బాగు చేయాలంటే వస్తువులన్నీ కడగాలి, ఇల్లంతా ఊడవాలి, బూజంతా దులపాలి, అవన్నిటిని మరలా ఎంతో శ్రమను అనుభవించాలి. అలానే దేవుడు కూడా ఆ రీతిగా మనిషి అంత బూజు పెట్టి మట్టి పట్టిపోయాడు, భయంకరంగా పాడైపోయింది ఇల్లు. కాబట్టి ప్రభువారు వచ్చి బాగు చేయడానికి అంత శ్రమ అనుభవించవలసి వచ్చింది. క్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చెందించవలసి ఎంత శ్రమ కదా. ఇప్పుడు మరి అది బాగు చేస్తున్నప్పుడు అక్కడక్కడ ఏదైనా ముళ్ళు లాంటివి ఉన్నాయి, చెట్ల లాంటివి, మనుషులు ఎట్లా చీరుకుపోయి రక్తం చెందించబడుతుంది కదా, ఆ ఇంటిని బాగు చేస్తున్నారు. అలానే యేసుక్రీస్తు ప్రభువారు అంత శరీరం అంతా కూడా దున్నబడింది. మనల్ని బాగు చేయడానికి ఆయన వస్తే మాకు ఆ ముళ్ళన్నీ కుచ్చుకున్నాయి, అయినా పర్వాలేదు, నేను నా ఇంటిని బాగు చేయాలి, నా పిల్లలను మళ్ళీ నా దగ్గరికి చేర్చుకోవాలని, నా ఇంటికి చేర్చుకోవాలని ఆయన అంతగా వేదన అనుభవించాడు, శ్రమను అనుభవించాడు, బాధను అనుభవించాడు, సిలువలో బ్రేకులు కొట్టబడ్డాడు, చనిపోయి కదా, సమాజంలో సజీవుడై తిరిగి లేచి మనను తన ఇల్లుగా మార్చుకున్నాడు, మనను తన ఆలయంగా కట్టుకున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు పరిశుద్ధ జనాంగము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును నా సొత్తైన ప్రజగా నేను చేసుకున్నాను అన్నాడు కదా. అమూల్యమైన రక్తం పేతురు పత్రికలు అన్నాడు, అమూల్యమైన రక్తం చేత మనల్ని విమోచించేది, నిర్దోషమును నిష్కలంకుడైనటువంటి ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రభువారు పాపిగా చేయబడి మన కోసం ప్రాణమును ధారపోసాడు, వేదన అనుభవించాడు కదా. దోషుల కోసం దోషిగా మారి శిలువలో మనలంటే నిర్దోషులుగా చేశాడు. యెషయా 53వ అధ్యాయం 10వ వచనం, నిర్దోషులుగా చేశాడంటే. ఆ రీతిగా మనం ఏం చేశాడంట, ఆయనకు ఆసక్తి ఉంది కానీ పని చేయము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని మనుషులందరూ పాడైపోయారు, మనుషులందరూ నరకానికి వెళుతున్నారు, మనుషులందరూ భయంకరమైన పాపాలలో, వ్యాధులలో, బాధలలో ఉన్నారు. కానీ మనకి యేసు ప్రభువారు మన ఎడల ఆసక్తి కలిగి ఇంటిని బాగు చేశాడు, రక్షించాడు. ఇకేం మనకు పని ఇచ్చాడు. ఏం పని ఇచ్చాడంటే ఆ పాడైపోయిన పని ఇంకా మీరు కూడా బాగు చేయమనిస్తే, మనకైతే ఆసక్తి ఉంది కానీ ఆత్మలను దేవుని దగ్గర నడిపించాలని ఆసక్తి ఉంది, బాగు చేయాలని ఆసక్తి ఉంది, స్వస్థపరచాలని ఆసక్తి ఉంది, కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారంగా లేకుండా పోయింది. బాధ్యత కలిగి పని చేయలేకపోతున్నామని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఆసక్తి కలిగిన ఆయన వచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ప్రజలను రక్షించడానికి, మళ్ళీ ఇల్లుగా మార్చడానికి ఎంతో శ్రమను అనుభవించాడు, పని చేశాడు, పని ముగించాడు, వెళ్ళిపోయాడు. మనకు కూడా ఆ పనిని ఇచ్చాడు. మీరు కూడా ఆసక్తి కలిగి ఆ ఇంటిని బాగు చేయమని మనం రాజులైన యాజక సమూహంగా చేశాడంట, పరిశుద్ధ జనాంగంగా చేశాడంట, సొత్తైన ప్రజగా చేశాడంట. కాబట్టి పిల్లలు మనం కూడా ఈ ఇంటిని బాగు చేసే పనిని మనం కూడా మన భుజాన వేసుకోవాలి. ఎందుకంటే మనం రక్షించిన ప్రభువారు నాకు సాక్షులుగా ఉండమన్నాడు, సాక్ష్యం ఇవ్వమన్నాడు. నిన్ను బాగు చేశాడు, నిన్ను స్వస్థపరిచాడు, నిన్ను రక్షించాడు, పాపాలు విడిపించాడు, పరిశుద్ధులుగా మార్చేశాడు, నరకం తప్పించాడు కదా. ఆరిపోయిన దీపాలు వెలిగించాడు, మీరు కూడా అనేకులను వెలిగించండి అని మాట్లాడుతున్నాడు. ఇంటిని బాగు చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె చెప్పండి, ఆమేన్. ప్రార్థన